జైరాబాద్ అసెంబ్లీ, కోహిర్ మండల్, న్యాల్కల్ మండల్, రాయ్కోడ్ మండల్, జరాసంగం అండ్ జైరాబాద్ 13,000 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతులకి మోసం, రైతులకి దగా. 13,000 ఎకరాలు జైరాబాద్ అసెంబ్లీలో. మునుగోడు అసెంబ్లీలో రైతులది 450 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతు గోస ఉచ్చుకురుడు. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. సుమారు 10,000 ఎకరాలు అయి ఉంటుంది ఇప్పుడు. జస్ట్ ఎగ్జాంపుల్స్. దీనికి కాగితం ఉండదు, లింక్ డాక్యుమెంట్ ఉండదు, టైటిల్ ఉండదు. ఓడో ఔరంగజీబ్ గాడు ఇచ్చిండు, ఓడో గోరిగాడు ఇచ్చిండు, ఇంకోడో ఇచ్చిండు. ఆడు గుర్రాలు మేపిండు, 4 పిల్లల్ని మేపిండు. ఇదే పని. మళ్ళీ ఏమైనా చేసి గరీబ్ ముస్లింలకు ఏమైనా చేస్తుర్రా అంటే అది లేదు. దోసుక తినడు. 4 లక్షల రెంట్ వస్తే 400 కట్టుడు వక్ఫ్కి. ఇటువంటి చట్టాన్ని చట్ట సవరణ చేసి ఎటువంటి డిస్ప్యూట్ ఉన్నా వక్ఫ్ ట్రిబ్యునల్ ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా అది హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే మనకు ఆస్కారం ఇచ్చింది ఈ సవరణ. మళ్ళా ఆ వక్ఫ్ బోర్డులో ఒకటే వర్గం డామినేషన్ ఉండొద్దని, ముస్లింలలో ఉన్న అన్ని వర్గాలు కూడా అందులో భాగంగా ఉండాలని చేసిన సవరణ. లేడీస్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చేసిన సవరణ. మొత్తం టెక్నాలజీని వాడి డిజిటైజ్ చేసి మంచిగా మేనేజ్ చేసి ఎక్కడ కూడా క్యాష్ డీలింగ్స్ లేకుండా వక్ఫ్ ఆమ్దాని పెంచే సవరణ ఈ చట్టం. దీనివల్ల ముస్లింలకు లాభమే తప్ప నష్టమయ్యేది ఏమీ లేదు. ఇక్కడ అదర్వైజ్ ఇది ఒక భయంకరమైన థ్రెట్గా, థ్రెట్ని ఏమంటారు అన్న, ప్రమాదం, చాలా ప్రమాదకరంగా ఈ చట్టం ఉండే. ఇది నాకు తెలిసి 1995 తర్వాత ఏదైతే పివి నరసింహారావు దీనికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండో ఆ తర్వాత దీన్ని మిస్యూజ్ చేయడం, మిస్మేనేజ్ చేయడం ఎక్కువైంది ఈ చట్టాన్ని. సోనియా గాంధీ ఎప్పుడైతే ఈ జ్యుడిషియల్ పవర్ని సుప్రీంకోర్టుకి అంతే మించిన పవర్ ఇచ్చిందో మ్యాక్సిమం మన నాన్ ముస్లిం క్రిస్టియన్ కానీ, హిందువు కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీలు కానీ దెబ్బతిన్నాయి దీంతోటి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. 2006, అంతకుముందు రికార్డ్ నా దగ్గర లేదు, 2006లో 6 లక్షల ఎకరాలు ఉండే క్లెయిమ్. 2025కి 38 లక్షల ఎకరాల క్లెయిమ్ ఉన్నది వక్ఫ్ది. అంటే దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోండి ఎంత మిస్యూజ్ అవుతుందో. ప్రతి ఒక్క హిందూ వినాలే నా పార్లమెంట్లో, ప్రతి ఒక్క క్రిస్టియన్ వినాలే నా పార్లమెంట్లో. గరీబు ముస్లిం వాళ్ళని ఇనుమని అయితే కోరుతున్నాము. ఇవాళ షబ్బీర్ అలీని ఇంటరా, ఓవైసీని ఇంటరా, వాళ్ళ ఇష్టం అది. హిందువులు క్రిస్టియన్లు వినాలి. 2006లో 6 లక్షల ఎకరాలు వక్ఫ్ క్లెయిము. 2025 వచ్చేసరికి 38 లక్షల ఎకరాలు వచ్చింది దీని కింద. ఈ 38 లక్షల ఎకరాలు రెవెన్యూ అధికారులు ముట్టుకోలేరు దాన్ని. ధరణి చేద్దామన్నా ఏం చేద్దామన్నా. సో ఎంత పెద్ద ప్రమాదమో ఈ వక్ఫ్ చట్టం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ 6 లక్షల ఎకరాలు కూడా అలాకెళ్ళి 5 లక్షల ఎకరాల పైన 1995 తర్వాతనే వచ్చి ఉంటుంది. మళ్ళీ దీనికి వెళ్ళి వచ్చే ఆమ్దాని 38 లక్షల ఎకరాలకి వెళ్ళి వచ్చే ఆమ్దాని 9 లక్షల రూపాయలట. 9 లక్షల రూపాయలట. ఇది ముస్లిం, గరీబ్ ముస్లిం వినాలి. ఇది
నేను చెప్పింది ఆ పెద్ద మనిషి ఏదైతే మలిగిలు చార్మినార్ పక్కకున్న మలిగిలకి 400 రూపాయలు 500 రూపాయలు కిరాయి వక్ఫ్కు వస్తున్నది. యాక్చువల్గా 4 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చేది. ఇది చెప్పింది అద్నాన్ కమర్, ఆల్ ఇండియా పస్మందా ముస్లిం మహజ్ తెలంగాణ యూనిట్ ప్రెసిడెంట్. మళ్ళీ వాళ్ళే చెప్పింది ఇది. चारमीनार आपने सुना होगा ना, बहुत ज्यादा फेमस